అయిన ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను భగవంతుని చాలా కృతజ్ఞతగా చాలా అసలు విషయాన్ని చూస్తే ముఖ్యంగా ఇది చాలా పవిత్ర స్థలం. ఎంతోమంది మహానుభావులు సంచరించినటువంటి ఈ స్థలంలోకి రావడానికి ఇక్కడ వచ్చిన వారు అందరికీ పూర్వజన్మ సుకృతం. ఇలాంటి పవిత్ర స్థలానికి రప్పించినటువంటి బద్రీనాథ్ గారు, తీసుకొచ్చినటువంటి బద్రీనాథ్ గారికి సర్వదా కృతజ్ఞులై ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆశ్రమంలోకి కాలు పెట్టడానికి అనుమతి ఇచ్చినటువంటి, అవకాశం ఇచ్చినటువంటి స్వామీజీలందరికీ నమస్కారం. ఇక అసలు విషయం చూస్తే ప్రఖ్యాత రచయిత, చరిత్రకారుడు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కాలూరు బద్రీనాథ్ గారు. ఆయన అంటే మాకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. ఆయన ఆర్థికంగా చూసుకోకుండా కేవలం చారిత్రక విషయాలు, మిగతా విషయాలు రాస్తూ ఉంటారు. ఆయన గురించి నాకు బాగా తెలుసు, క్లోజ్నెస్. ఎందుకంటే నేను ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. తర్వాత ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీడియాలోకి వస్తే బాగుంటుందని దీంట్లోకి రావడం జరిగింది. నేను నా గురించి చెప్పడం కాదు, ఇక్కడ డబ్బు అనేది అప్రస్తుతం. 60 ఏళ్ళు వచ్చినాయి, సంపాదించు ఏం చేయాలి మనం? యాక్చువల్గా మీలాంటి స్వామీజీలు మీరంతా నిస్వార్థంగా ఆధ్యాత్మిక చింతనతో ప్రవర్తిస్తున్నారు. మేము డబ్బు అనే సంపాదనలో పడిపోయి అన్నీ మర్చిపోయి అనేకటువంటి ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి ఉంటున్నాం. మన భారతదేశం డెవలప్ అయిందా, అండర్ డెవలప్డా, డెవలప్